ఆంటీ స్ట్రీట్ ఫుడ్ సెంటర్ కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. కుమారి ఆంటీ షాప్ ను మార్చాలనే డెసిషన్ ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్ట్రీట్ ఫుడ్ సెంటర్ ను యథావిధిగా కొనసాగించాలని డీజీపీ ఎంయూయూడీ అధికారులకు సీఎం ఆదేశించారు. ప్రజాపాలనకు ప్రాధాన్యత ఇస్తామంటూ సీఎంఓ ట్వీట్ చేశారు. త్వరలోనే కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కు సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ సెంటర్ కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. కుమారి ఆంటీ షాప్ ను మార్చాలనే డెసిషన్ ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్ట్రీట్ ఫుడ్ సెంటర్ ను యథావిధిగా కొనసాగించాలని డీజీపీ ఎంయూయూడీ అధికారులకు సీఎం ఆదేశించారు. ప్రజా పాలనకు ప్రాధాన్యత ఇస్తామంటూ సీఎంఓ ట్వీట్ చేసింది. త్వరలోనే కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కు సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. నాగేందర్, గుడ్ ఆఫ్టర్నూన్ రెహనా. అయితే ఒక వైరల్ విషయం ఏదైతే స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి కుమారి ఆంటీ ఉందో ఆ ఆంటీకి సంబంధించి ఆ ఆంటీ హోటల్ సంబంధించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అయితే వైరల్ అయిన సంగతి తెలిసింది. అయితే నిన్న తాజాగా పోలీసులు ఆమెకు ఒక సూచన చేశారు. ఒక 10 రోజుల వరకు హోటల్ నడపకూడదు, ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది అనే ఒక సూచన చేశారు. దీనిపై కుమారి ఆంటీ స్పందిస్తూ కూడా తను బాధపడుతూ ఒక వీడియోని షేర్ చేసింది. అయితే ఈ ఏదైతే బాధపడుతూ షేర్ చేసిన వీడియో సీఎం దృష్టికి వెళ్ళింది. అంటే స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ షాప్ అయితే ఓవరాల్ గా సీఎం స్పందించింది. ఎందుకంటే కుమారి ఆంటీ హోటల్ ను మార్చాలనే నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఆ హోటల్ ను యథావిధిగా అక్కడే కొనసాగించాలని కూడా సీఎంఓ అయితే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి, దాంతో పాటు డీజీపీ కూడా సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి సీఎంఓ అయితే ఒక ట్వీట్ చేసింది. ప్రజాపాలనకు ప్రాధాన్యత ఇస్తామంటూ కూడా ట్వీట్ చేసింది. అయితే ఇదే హోటల్ కి త్వరలో సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్ళనున్నట్టు కూడా సమాచారం. అయితే ఈ హోటల్ గురించి చెప్పుకోవాలంటే ఇనార్బిట్ మాల్, అయితే ఏదైతే ఇనార్బిట్ మాల్ ఉందో ఆ ఇనార్బిట్ మాల్ సమీపంలో ఉన్న ఐటీసీ కోహినూర్ దగ్గర అయితే కుమారి హోటల్ ఉంటుంది. అయితే ఈ హోటల్ వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతున్న కారణంతో అక్కడ నుండి హోటల్ ని తీసేయాలంటే నిన్న పోలీసులు తీసేశారు. 10 రోజుల పాటు ఫుడ్ అమ్మకూడదంటూ కూడా పోలీసులు ఒక ఆంక్ష విధించారు రెహనా. అయితే ఈ విషయంపై అయితే సీఎంఓ జోక్యం చేసుకుంది. ఈ సీఎం జోక్యంతో సర్దుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిటీలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు కూడా దృష్టి పెడుతున్న సీఎంఓ ఇప్పుడు పోలీసులు పెట్టిన కేసులు, అలాగే సోషల్ మీడియాలో జరిగిన ఇంటర్వ్యూలు కావచ్చు, అలాగే ఆమె వండిన వంటలు కావచ్చు, ఏదైతే ఫుడ్ స్థాయిలో అయితే ట్రెండింగ్ అయ్యాయి. గత కొన్ని రోజులుగా ఆమె వండిన వంటలు అయితేంది, ఆమె హోటల్ అయితేంది, కుమారి ఆంటీ అనే పేరుతో అయితే సోషల్ మీడియా పూర్తిగా ఇన్స్టాగ్రామ్ లోను, అటు సోషల్ మీడియాలోను, అటు ఫేస్బుక్, యూట్యూబ్ లోను పూర్తిగా ట్రెండింగ్ అయ్యాయి. ఎందుకంటే ఆమె అతి తక్కువ ధరకు వంటలు పెడుతుంటారు. అంటే స్ట్రీట్ ఫుడ్ హైదరాబాద్ కు సంబంధించి మనం చెప్పుకోవచ్చు, స్ట్రీట్ ఫుడ్ కు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఎక్కడైతే రుచిగా ఉంటుందో అక్కడ పబ్లిక్ బాగుంటారు. అయితే ఈ క్రౌడ్ నేపథ్యంలో కొంతమంది ఆమె దగ్గర భోజనం చేసిన ఔత్సాహికులు కావచ్చు, లేదంటే ఇంకొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కావచ్చు, ఇంకొంతమంది ఇన్స్టాగ్రామ్ లవర్స్ కావచ్చు, ఎవరందరూ కూడా ఆమెకు సంబంధించిన హోటల్ ని యూట్యూబ్ లో వీడియోలు తీయడము, దానికి సంబంధించి మీమ్స్ చేయడము, రకరకాలుగా వైరల్ చేశారు. కొందరు మంచిగా చేస్తే కొందరు చెడుగా చేశారు. కొందరేమో తను ఎక్కువగా సంపాదిస్తుంది, ఎక్కువ డైలీ లక్షలు సంపాదిస్తుంది, మనకి ఉద్యోగాలు వేస్ట్ అనే క్రమంలో రకరకాలుగా కుమారి ఆంటీకి సంబంధించి, కుమారి ఆంటీ అయితే ఆమెకు సంబంధించిన హోటల్ అయితే రకరకాలుగా మీమ్స్ తోనైతే ట్రెండింగ్ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ క్రమంలో ఒక్కసారిగా హైప్ వచ్చింది. యూట్యూబ్ లోను, అలాగే సోషల్ మీడియాకి సంబంధించి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సెర్చ్ లో కుమారి ఆంటీ హోటల్ కొట్టేస్తే ఆటోమేటిక్ గా ఆమెకు సంబంధించిన వీడియోస్ మొత్తం కూడా మనకు దర్శనం ఇస్తాయి చెప్పుకోవచ్చు. అంటే ఎంత ట్రెండింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఆమెపై కేసు నమోదైంది. ఏమనంటే ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది, తన హోటల్ వల్ల ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడుతుంది, అందుకోసం ఈ హోటల్ ని ఇక్కడి నుంచి తీసేయాలని చెప్పేసి కూడా పోలీసులు, ఆ హోటల్ సంబంధించి పరిధిలో ఉన్న పోలీసులు అయితే సూచన చేశారు. 10 రోజులు హోటల్ ను కూడా నడపొద్దని కూడా ఆదేశాలు ఇచ్చారు. సో ఈ క్రమంలో ఆమె ఒక భావోద్వేగంతో ఒక వీడియోను కూడా షేర్ చేశారు. అయితే ఇది గమనించిన సీఎంఓ అందులో ఉన్న పెద్దలైతేనే మంత్రులు కావచ్చు, ఇంకెవరైనా సీఎంఓ పెద్దలు కావచ్చు, ఇది గమనించి పరిశీలించారు. ఈ ప్రజాపాలనకైతే ఒక ముఖ్యమైన ప్రాధాన్యత ఇస్తాము, స్ట్రీట్ ఫుడ్ అయితే ఎవరైతే నిర్వహిస్తారో వారికి మద్దతు ఇస్తామనే యాంగిల్లో ఒక టైప్ ఆఫ్ ట్వీట్, అంటే సీఎం సంబంధించిన సిపిఆర్ ఒక ట్వీట్ అయితే విడుదల చేశారు. ఆ ట్వీట్ లో తెలంగాణకు సంబంధించిన డీజీపీని, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి అయితే ఇద్దరికి సంబంధించి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఆమె హోటల్ ని నడుపుకోవచ్చు అనే యాంగిల్లో అయితే ఒక ట్వీట్ చేశారు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక సీఎం
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి చిన్న చిన్న విషయాలకు స్పందించారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి చాలా రకరకాల డే మొత్తం బిజీగా ఉంటారు, అసలు ఒక టైం ఖాళీ ఉండదు. అయితే అంత చిన్న విషయాన్ని కూడా కుమార్ ఆంటీకి సంబంధించిన కేసు సంబంధించిన విషయాన్ని కూడా స్పందించారు. స్పందించి ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇది ఒక సంచలనంగా మారిపోయింది. ఎందుకంటే ఒక సీఎం స్థాయిలో ట్వీట్ వెళ్ళడం, గవర్నమెంట్ కి సంబంధించి అఫీషియల్ గా ట్వీట్ వెళ్ళడం అయితే ఒక సంచలన నిర్ణయం చెప్పుకోవచ్చు. సీఎం ఇలాంటి చిన్న చిన్న విషయాలకైతే స్పందించేది ఇప్పటి వరకు అలాంటి చిన్న చిన్న విషయాలకు స్పందించింది లేదు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ విషయంపై ఈ సీఎంఓ నిర్ణయంపై అయితే ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ఎవరైతే కుమారి ఆంటీ ఉన్నారో ఆమె వ్యాపారం అయితే చేసుకోవచ్చు, కాకపోతే ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోవాలని సూచించారు. అయితే ఈ కుమారి ఆంటీకి సంబంధించిన హోటల్ అయితే కూడా సీఎం త్వరలో కూడా విజిట్ చేస్తానంటూ కూడా ఆ ట్వీట్ లో అయితే చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టు ఇలాంటి విషయాలపై అయితే మామూలుగా లోకల్ ఎమ్మెల్యే కానీ లేదంటే లోకల్ కార్పొరేటర్ లేదా వార్డు మెంబర్స్ వాళ్ళు స్పందించి ఇలాంటి విషయాలపై సీఎం దృష్టికి వెళ్తారు. కానీ నేరుగా సీఎంఓకి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు, ట్వీట్ విడుదల చేశారు. ఈ నిర్ణయంతో అయితే ఇప్పటి వరకు ఉన్న స్ట్రీట్ ఫుడ్ నడుపుతున్న వారందరిలో కూడా ఒక ధైర్యం అయితే నెలకొంది. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం అనే ఒక ధైర్యం అయితే అందరిలో ధైర్యం అయితే ఏర్పడింది. ఎందుకంటే స్ట్రీట్ ఫుడ్ నడుపుతున్న వారందరిలో కూడా ఒక టైప్ ఆఫ్ భయం ఉంటుంది. ఎప్పుడు పోలీసులు వస్తారో, ఎప్పుడు మా హోటల్ తీసేస్తారో, ఎప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు వస్తారో, ఎప్పుడు తీసేస్తారో ఒక టైప్ ఆఫ్ భయం అయితే నెలకొంటుంది. సో ఈ సీఎంఓ ట్వీట్ తో ప్రజాపాలనకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనే ఒక భరోసా అయితే స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం అందరిలో నిండింది. అయితే ఈ కుమార్ ఆంటీ ఒక్కసారి వైరల్ కావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆ ఆంటీ దగ్గర ఆంటీ దగ్గర ఉన్న ఐటమ్స్ ఏవైతే నాన్ వెజ్ ఐటమ్స్ చాలా నాగేందర్, అలాగే మనం అంటే సీఎం కూడా ఈ స్టాల్ కి విజిట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై ఏమైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ఎస్ రేహానా, ఈ కుమార్ ఆంటీకి సంబంధించి వచ్చిన మీమ్స్ అయితే సోషల్ మీడియా ట్రెండింగ్ అయిన ప్రధాన అంశం ఏంటంటే రుచి, టేస్ట్ గురించి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆంటీ దగ్గర భోజనం చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆమె రుచి చాలా ఆమె దగ్గర హోటల్లో ఉండే ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి, రేట్ కూడా చాలా రీజనబుల్ గా తీసుకుంటారు అనే ఒక టైప్ ఆఫ్ మెసేజ్ అయితే సోషల్ మీడియా అందరికీ బయటికి తెలియంది. సో ఈ నేపథ్యంలోనే నిన్న తను పోలీసులు 10 రోజులు ఈ హోటల్ నడపకూడదు అని ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్న కేసు నమోదు చేసిన నేపథ్యంలో సీఎంఓ ట్వీట్ ఒక భరోసాను ఇచ్చింది. దాంతో పాటు సీఎం కూడా ఆ హోటల్ విజిట్ చేస్తారని కూడా మనకు తెలుస్తుంది. సో ప్రజాపాలనకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పడానికి ఒక ఉదాహరణ నుంచి కూడా చెప్పుకోవచ్చు. స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చేసే అందరిలో ఒక టైప్ ఆఫ్ అయితే ధైర్యం నెలకొంది. చిన్న చిన్న విషయాలకు కూడా స్పందించని అధికారులను చూసాము. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కామన్ పబ్లిక్ అందరు కూడా అందుబాటులో ఉంటారని ఒక భరోసా అయితే నిలిపని చెప్పుకోవచ్చు. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కుమార్ ఆంటీకి సంబంధించి ఇంట్లో వైరల్ కావడానికి ప్రధాన కారణం ఆ ఆంటీ దగ్గర ఆ హోటల్లో ఏర్పరిచిన ఫుడ్ ఐటమ్స్ వాటికి తీసుకునే ఆ రేట్ ఏదైతే ఉందో చాలా తక్కువ ధరలకు కామన్ మ్యాన్ అందరికి కూడా అందుబాటులో ఉండే నాన్ వెజ్ ఐటమ్స్ పెడతారు. నాన్ వెజ్ చాలా రకాల నాన్ వెజ్, చికెన్ నుంచి మటన్, ఫిష్, బోటి, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క నాన్ వెజ్ ఐటమ్ ఆ హోటల్లో దొరుకుతుంది. ఐటీసీ కాకతీయ, కోహినూర్ అలాగే ఆ జంక్షన్ అంతా కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ కి జంక్షన్ చెప్పుకోవచ్చు. ఆ జంక్షన్ లో స్ట్రీట్ ఫుడ్ తక్కువ వరకు అందించడం సో ఈ ఆంటీ అయితే బాగా ఫేమస్ అవడంతో పాటు ఆ ఆంటీ దగ్గర భోజనం చేసే ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోలు తీయడం సోషల్ మీడియా పెట్టడం బాగా ట్రెండింగ్ అవ్వాలి. ఈ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందనే ఒక కారణంతో అయితే ఒక నాగేందర్, అంటే మీరు చెప్పినట్టు ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది. సో దాని గురించే షాప్ తీయడానికి డెసిషన్ తీసుకున్నారు. మరి ఇప్పుడు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయడానికి ప్లాన్స్ జరుగుతున్నాయి? దీనిపై ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? రేహానా, ప్రజాపాలనకు మేము మద్దతు ఇస్తాము, కామన్ మ్యాన్ కి ఎవరికి కూడా ఇబ్బంది పెట్టాము అని మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూ తన ఎలక్షన్ ప్రచారంలో చెప్పింది. సో ఈ ఉన్న ఫలంగా తన హోటల్ తీసేస్తే నిన్న మనం చెప్పుకోవచ్చు ఎవరైతే కుమారి ఆంటీ ఉందో భావోద్వేగంతో ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది. నేను రోడ్న పడిపోతాను, ఇప్పుడు ఉన్న ఫలంగా నన్ను హోటల్ తీసేయమంటే నేను ఎక్కడ పోవాలనే యాంగిల్ ఒక భావోద్వేగంతో ఒక వీడియో అయితే షేర్ చేశారు. ఆ వీడియో షేరింగ్ తోని ప్రభుత్వంలో అయితే అందరినీ కదిలించింది. కామన్ మ్యాన్ ఇబ్బంది జరగద్దు, కామన్ మ్యాన్ కి ఎట్లా పిలుస్తూ మా ప్రభుత్వంలో ఇబ్బంది జరగద్దు, వేరే ఇంకైనా ఆల్టర్నేటివ్స్ వాళ్ళు తప్ప హోటల్ తీసామని చెప్పొద్దని కూడా సీఎం లెవెల్లో అయితే ఒక మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ మెసేజ్ కారణంతోనే ఒక ట్వీట్ చేశారు హోటల్ నడుపుకోవచ్చని. దీంతో ఒక కుమార్ ఆంటీకి సంబంధించి ఊర గురించి చెప్పుకోవచ్చు. అయితే అక్కడ చాలా హోటల్స్ ఉన్నాయి రేహనా, ఈ కుమార్ ఆంటీ హోటల్ తో పాటు చాలా హోటల్స్ ఉన్నాయి. కానీ ఎవరికి లేని ఆ ట్రాఫిక్ రూల్స్, ఎవరికి లేని ఇబ్బంది నా ఒక్క హోటల్ తోనే ఎందుకు వస్తుంది, నన్ను ఒక్కదాన్ని ఎందుకు హోటల్ తీసేయమంటున్నారు అనే యాంగిల్ లో కూడా ఒక భావోద్వేగంతో ఒక వీడియోని ఆ కుమార్ ఆంటీ అయితే వైరల్ చేయడం జరిగింది. ఆ వైరల్ చేసిన వీడియోతో సీఎంఓలో అయితే చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ హోటల్ ఒక్కదాన్ని తీసేయద్దు, వేరే ఏమైనా ఆల్టర్నేటివ్ వేస్ చూడాలి, ట్రాఫిక్ జామ్ కాకుండా వ్యాపారం చేసుకోవడానికి కూడా చెప్తూ ఒక ట్వీట్ చేయడం జరిగింది. త్వరలోనే సీఎం కూడా ఆ హోటల్ ని విజిట్ చేస్తారని తెలిసింది. అంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే వైరల్ అవడం, ట్రెండింగ్ అవడం. సోషల్ మీడియాలో ఇప్పుడు ఏ చిన్న ఇష్యూ అయినా కూడా ప్రతిది కూడా వైరల్ అవుతుంది, ప్రతి ట్రెండింగ్ లో మారుతుంది. సో పోలీసులు కూడా ఆ ట్రెండింగ్ అయిన ఆ పర్టికులర్ పాయింట్ పర్సన్ మాత్రమే టార్గెట్ చేస్తూ కూడా
ఆ హోటల్ తీసేయమని చెప్పడం కూడా ఇది ఒక కామన్ మ్యాన్ కి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం అని కూడా భావించని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా సీఎం తీసుకున్న నిర్ణయం అయితే కామన్ మ్యాన్ అందరికి కూడా ఒక ధైర్యాన్ని నింపింది. తెలంగాణ డీజీపీకి అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలకు అయితే సీఎం ఆదేశాలు జారీ చేసి కూడా ఒక ట్వీట్ అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఇప్పుడు ఇది కూడా ఒక సంచలనంగా మారి చెప్పుకోవచ్చు. తన హోటల్ ఎంత ఫేమస్ అయిందో, తన హోటల్లో ఉన్న వంటలు రుచులు ఆ రేట్లు ఏవైతే ఎంత ఫేమస్ అయ్యో, ఇప్పుడు సీఎం తీసుకున్న నిర్ణయం తర్వాత కూడా ఇంకా అంతకు రెట్టింపు కూడా వైరల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే నాగేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.